చాలామంది వచ్చేసరికి ఏంటి ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేశారో, వాటి నోటిఫికేషన్‌లో రోస్టర్ విధానంలో మిస్టేక్స్ ఉన్నాయి రిజర్వేషన్‌ల పరంగా అని చెప్పేసి చాలామంది కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు కూడా స్టే విధించడం జరిగిందనమాట. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 చాయిస్‌లు పెట్టుకున్నారు. ప్రతి ఒళ్ళు కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే ఒకటి ఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసేసి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయటం. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం మంది అనుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టులో కేసేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది రద్దు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దానికి చైర్మన్ కొత్త వాళ్ళని పెట్టారు కదా! మార్చడం జరిగింది. నోటిఫికేషన్‌లో మిస్టేక్స్ అయినయి కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఎందుకు మార్చారో అది పక్కన పెడితే, సో ఇప్పుడు ఇది జరిగింది. మరి ఇది రద్దు చేయటానికి ప్రాబబిలిటీ ఎంతుంది? ఇప్పుడు రద్దు చేయకుండా ఇదే నోటిఫికేషన్‌ని కంటిన్యూ చేసినట్టయితే మెయిన్ రిజల్ట్స్ ఇచ్చి ఒకటే ఒక ప్రాబ్లమ్ ఉంటది. అది సాధారణంగా అన్నిట్లో జరిగేదే. ఇక రెండోది ఆప్షన్ ఉంది చూసారు, రద్దు చేస్తే దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇప్పుడు కొన్ని అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి చూద్దాం, మొన్న మెగా డిఎస్సిది ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అది ఏంటంటే నోటిఫికేషన్లో ఇచ్చింది అది కూడా ఏంటంటే ప్రిఫరెన్స్ ఆప్షన్ది 4 వారాల్లో ఈ తీర్పు అనేది చెప్పాలని చెప్పేసి సింగిల్ బెంచ్ అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే గ్రీవియన్స్ అని చెప్పేసి వీళ్ళు దాని మీద స్టే లేకుండా చేసుకున్నారు. గ్రీవియన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి దానికి లింక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. అదేనే కాదు మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇప్పుడు రద్దు చేశారనుకోండి, 2 ప్రాబ్లమ్స్ అన్నావు కదా. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇది అందరికీ సంతోషమే. బాగా రాసిన వాళ్ళకి మాత్రం సంతోషంగా ఉండదు. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇది గనక రద్దు చేస్తే ఈ నోటిఫికేషన్లో మిస్టేక్స్ అంటే రోస్టర్ మిస్టేక్స్ వల్ల వీళ్ళు రద్దు చేశారు కాబట్టి ఇప్పటికీ ఏపీడిఎస్సి మెగా డిఎస్సి మీద పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీద ఏదైతే కోర్టులో కేసు నడుస్తుందో అది నోటిఫికేషన్ సంబంధించిందే కాబట్టి దానికి కూడా వీళ్ళు దీన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారు. అది నోటిఫికేషన్లో మిస్టేక్ వల్లే రద్దు చేశారు కదా, ఇది నోటిఫికేషన్లో మిస్టేక్ వల్ల రద్దు చేయండి అని చెప్పేసి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏపీ మెగా డిఎస్సిది ఆ నోటిఫికేషను మేము ఏదైతే ఇచ్చామో దాని ప్రకారమే కండక్ట్ చేస్తాం. నోటిఫికేషన్లో మేము క్లియర్గా ఎన్ఓటి నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసాం. నోటిఫికేషన్ ప్రకారమే వెళతాం అని చెప్పారు. ఆ తర్వాత గ్రీవియన్స్ అన్నారు. అయితే ఇక్కడ రెండో సమస్య మెయిన్గా ఏంటంటే ఆ ఏపీ మెగా డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ట్రైనింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయిపోయింది వాళ్ళకు. ఇవాళ రేపో వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకున్న ఆప్షన్ ద్వారా పోస్టింగ్స్ అనేది వాళ్ళ అలాట్ అయిన చోట ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కనుక రద్దు చేస్తే దీన్ని చూపించి మరి అది నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ కదా, ఇది రోస్టర్ మిస్టేక్ అయితే అది ప్రిఫరెన్స్ మిస్టేక్. అంటే మిస్టేక్ కాదు, అది ప్రిఫరెన్స్. వాళ్ళు కావాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో అది వేస్తామని పెట్టారు. సో అలా చూపించేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం మందిని నమ్ముతా ఉన్నది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని మార్చడం జరిగింది, కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది, దాని గురించి నోటిఫికేషన్ రద్దు చేస్తారు, ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చారు, దానివల్లే మిస్టేక్స్ వచ్చినాయి అని చెప్పేసి అందరూ బలంగా నమ్ముతా ఉన్నారు. మరి ఇంతవరకు వచ్చేసరికి మీరు గమనించినట్టయితే ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 కూడా అంతే. ఫస్ట్లో ఇంకేముంది 3 కోట్లు తీసుకున్నారు 4 కోట్లు తీసుకున్నారని చెప్పేసి సింగిల్ కోర్టు జడ్జికి వేస్తే అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు దాన్ని రద్దు చేసి రిజల్ట్స్ వదలండి అన్నారు. చాలా మందికి వచ్చినాయి మొన్న పోస్టింగ్ మీరు చూసినట్టయితే. అయితే అదే పందాలో వెళుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. అంటే మిమ్మల్ని ఏదో ఇది చేద్దామని కాదు, కానీ నా ఉద్దేశం నేను చెప్తున్నా. అయితే మీ ఉద్దేశం ఏంటి దీని మీద? ఇది రద్దు చేస్తారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే కంటిన్యూ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎక్కువ శాతం మంది నమ్మేది వచ్చేసరికి ఇది రద్దు చేస్తారని. మంచిగా రాసిన వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే మేము అంత కష్టపడి రాసాం కదా,
ముందుకు వెళ్ళటమే మంచిదని. సో ఇంతవరకు అయితే ఎక్కడో ఒక్క స్టేట్లో జరిగింది ఈ క్యాన్సిలేషన్ అనేది తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటివరకు అయితే రద్దు చేసింది. ఈవెన్ ఇంతకుముందు 15 ఏళ్ల క్రితమో, 18 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో, 25 ఏళ్ల క్రితమో ఏదో ఒక డిఎస్సి నోటిఫికేషన్ వల్ల పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి క్రితంసారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పోస్టింగ్స్ ఇవ్వటం జరిగింది బాగా లేట్గా 25 ఏళ్ల తర్వాత అనుకుంటా. అది కూడా క్యాన్సిల్ చేయలే ఎగ్జామ్ ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇప్పుడు చాలామంది కోర్టును ఆశ్రయించి ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నది జరుగుద్దో లేదో చూడాల్సింది. ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే హైకోర్టు తీర్పు మీరు ఏదైతే భావిస్తా ఉన్నారో, 1 కంటిన్యూషన్ కానీ, 2 రద్దు కానీ, సో ఏదైనా జరగవచ్చు. మీరైతే ఈ కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడమే మంచిదని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇది మొత్తం విన్నారు కదా, ప్రాబబిలిటీ ఎంత ఉందో మీరే అజ్యూమ్ చేసుకోండి ఈ రద్దు అవటానికి. ఓకేనా? సో ఇంకా ఏదన్నా అప్డేటు కొత్తగా వచ్చినట్టయితే నేను ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టే నడుస్తూ ఉంది కాబట్టి దాని మీద. సో స్టే ఇచ్చారు అంటే తీర్పు మీదే స్టే ఇచ్చారు అంటే ఫైనల్ ఖచ్చితంగా మెయిన్స్ రిజల్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా ఏదో ఒక తుది తీర్పు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే అవతల ఒడ్డు లేకపోతే యువతల ఒడ్డు రెండిట్లో ఒకటే. ఓకేనా? ఈ రెండింటి వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మీరు మొదటి నుంచి విన్నారు. అయితే నేను డిఎస్సిది మెగా డిఎస్సిది అని నేను చెప్పట్లేదండి, ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు దాన్ని ఉదాహరణ కింద తీసుకోండి. గ్రూప్ 1 కూడా ఉదాహరణ, తెలంగాణ గ్రూప్ 1 కూడా ఉదాహరణ కింద తీసుకోండి. ఇది కంటిన్యూ అవ్వాలి లేకపోతే రద్దు అవ్వాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఉన్నారంటే 100 మందిని మనం సాటిస్ఫై చేయలేము. 70 మంది సాటిస్ఫై అయినా 30 మంది అసంతృప్తిగా ఉంటారు. 30 మంది సాటిస్ఫై అయినా 70 మంది అసంతృప్తిగా ఉంటారు. అయితే మన సంతృప్తి అసంతృప్తి మీద అయితే ఈ కోర్టులు వీళ్ళు జడ్జిమెంట్స్ అయితే ఉండవండి. వాళ్ళకి ఏది సమంజసంగా అనిపిస్తుందో వాటినే వీళ్ళు చేయటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రోజున అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే స్టేలు వస్తున్నాయి, తర్వాత మళ్ళీ అవి అంతా పాజిటివ్గానే వెళ్ళిపోతుంది. నిన్న తెలంగాణలో వచ్చేసరికి మళ్ళీ కోర్టు తీసుకుంటే బీసీ రిజర్వేషన్ది వచ్చేసరికి స్టే విధించారు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి. ఓకేనా? ఇప్పుడు అది వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో ఇక్కడ స్టే విధించారు, మళ్ళీ దాన్ని పట్టుకొని ఆ స్టేని రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు అటు వెళ్ళారు. సో ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా ఒక అంచనాకి రావటానికి లేదు. ఆ 2 ఆప్షన్లే ఉంటాయా అనుకుంటే మూడోది ఏదో వస్తుంది కొత్తగా అనుకోండి. అన్ని చట్టాలు ఉన్నాయి. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయిపోండి. సో ప్రాబబుల్ ఛాన్సెస్ ఇలా ఉన్నాయి. వీటి గురించి చెప్పాను కదా ఇందాక. అది